once again, I just wanted to thank God for this wonderful evening. God has enabled us to come for this Bible study. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీకి మరలా ప్రభు మనల్ని నడిపించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ సమ్ గెస్ట్స్. మొదటిసారి మన మధ్యకు అతిథులు వచ్చారు. దేవదానం పరిమళ వాళ్ళ ఇంటి ఓనర్. అమ్మ, మీ పేరేం పేరమ్మా? రాజేశ్వరి గారు. మిమ్మల్ని యేసు ప్రభు నామములో మా బైబిల్ స్టడీకి ప్రార్థనకు ఆహ్వానిస్తున్నామమ్మా. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ దీవించాలని మా ప్రార్థన. సెకండ్లీ వీ హ్యావ్ మెరిషా, మా నేబర్, మా ఇంటి కింద ఉంటుంది. సో వీ వాంట్ టు వెల్కమ్ బోత్ ఆఫ్ యూ నానా, అండ్ గాడ్ బ్లెస్ యూ మెరిషా. మెరిషా ఈజ్ అ వెరీ లవింగ్ గర్ల్, అండ్ ఆమె నిజంగా దేవుడి వాక్యాన్ని చాలా ప్రేమిస్తుంది. అండ్ ఆమెగాని మన మధ్యకు రావడం చాలా సంతోషం. వెల్కమ్ నానా, అండ్ గాడ్ బ్లెస్ యూ. రాజేశ్వరి గారిని అండ్ మెరిషాను మా హృదయపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీకి మొదటిసారి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వారిని యేసు ప్రభు నామములో మేము ఆహ్వానిస్తాం. ఓకే అండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. మనకు ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు ఆరాధన ఉంటుంది. అందరూ కరెక్ట్ టైం వస్తే పాటలు ఎక్కువ పాడి దేవుణ్ణి ఆరాధించి దేవుని గణపరచవచ్చు కదా. ప్రియులారా, 10:30 వచ్చామనుకోండి, అందరం కలిసి ఆ దేవుడు మనం దేవుడికి ఇచ్చేది ఒకటే అంట. ఏం తెలుసండి? ఆరాధన. అంతే. ఇంకా మనం ఏం ఇవ్వగలుగుతాం? మన డబ్బులు ఆయన తీసుకోగలుగుతాడా? ఆయన ఏమైనా పీదోడా కదా? ధనలక్ష్మి, మనం ఆయనకి ఇచ్చేది ఏంటంటే రాయలమ్మ స్తుతి ఆరాధన. అందుకే థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తాం. థ్యాంక్ యూ ప్రభువా, వందనాలు ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు చక్కటి కుటుంబాన్ని. ఆ థ్యాంక్స్ చెప్పడానికి మనం కరెక్ట్ 10:30కు అందరం కలిసి పాటలు పాడి దేవుడిని స్తుతిస్తాం. కరెక్ట్ 7:30 మేము 7 అని రాస్తాము బైబిల్ స్టడీ, కానీ 7:30కి మేము కరెక్ట్ 8:30 వరకు దేవుడిని కనపరుస్తూ ఉంటాం పాటల ద్వారా. ఓకే, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 40 మినిట్స్ దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తాం. సో అందరు వచ్చినప్పుడు ఆ బైబిల్ ఏం రాయబడిందంటే వినటం వలన విశ్వాసము కలుగు కదా. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఎన్ని సంవత్సరాలు మీరు కదా మనం బ్రతికిన రోజులు దేవుని వాక్యాన్ని వింటున్నాం. నేను పర్ఫెక్ట్ అయ్యాను, నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరు అనలేరు, అనకూడదు. నిజంగా నేర్చుకున్నామా? ఇన్ని సంవత్సరాలు మనం మందిరానికి వస్తున్నాము, మనకు తెలియదు, చాలా విషయాలు మనకు తెలియదు. అది వింటా ఉంటుంటే దేవుని వాక్యం మన హృదయంలో స్థిరపడిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరే కానీ ఓకే, మనకు వారానికి 2 రోజులు ఉంటుంది కాబట్టి ఎవరైనా నిర్లక్ష్యం చేయొద్దు. అందరినీ ప్రోత్సహిస్తాం, మన ఇంట్లో ఉన్న వారిని ప్రోత్సహిస్తాం. మందిరానికి వచ్చి ఆ 1 గంటలు 2 గంటలు కూర్చుని కొంచెం అవసరం నేర్చుకున్నాం కదా, దేవుని ఆరాధించాలి, వచ్చి దేవుని వాక్యాన్ని విని దానికి లోబడాలి. దాని తర్వాత ప్రభురాత్మలో పాల్పొందాలి. దాని తర్వాత అందరినీ కలవాలి. ఇప్పుడు మెరిషా వచ్చింది, రాజేశ్వరి గారు వచ్చారు, వాళ్ళని మనం అందరం కలవాలి. మన వెళ్ళి వాళ్ళని కలవాలి. చాలా సంతోషం అండి మీరు మన చెప్పి రావడం. ఓకే, యూ కమ్, విల్ ప్రే ఫర్ యూ అని వాళ్ళతో మనం మంచిగా మాట్లాడాలి. సో మనం ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. సో అలా చేసినప్పుడు మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళం అవుతాం అండ్ మనం దేవుడు ఎదిగిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వీఆర్ కంటిన్యూయింగ్ 10 కమాండ్మెంట్స్. నేను ఈ యొక్క సిరీస్ 10 ఆజ్ఞలు. ప్రియులందరూ గమనించండి, 10 కమాండ్మెంట్స్ అంటుండే మనకి ఏ అధ్యాయం గుర్తు రావాలా? నిర్గమకాండము 20వ అధ్యాయం. 10 కమాండ్మెంట్స్, ఎక్సడస్ చాప్టర్ 20. 10 ఆజ్ఞలు అంటుండే మనకు గుర్తు రావుతుంది నిర్గమకాండం 20వ అధ్యాయం. రైట్, బైబిల్లో ప్రేమ గురించి ఏ అధ్యాయంలో రాశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, 1 Corinthians chapter 13. So that chapter, Sheila, is full of love. Honey, 10 commandments means we have to remember book of Exodus chapter 20. Love means we should remember, okay, 1 Corinthians chapter 13.
కదా. అలా ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దాని గురించి చాలా విశేషంగా రాయబడి, విశ్వాస యోధులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్, హీబ్రూస్ చాప్టర్ 11. అంటే అక్కడ విశ్వాసం ద్వారా అందరు విశ్వాసంతో దేవుని ప్రభును వెంబడించారు. ఎవ్రీబడి ఫాలోడ్ ది లార్డ్ బై ఫెయిత్. సో ఈరోజు నిర్గమకాండం మనం వీఆర్ స్టడీంగ్ 10 కమాండ్మెంట్స్. దయచేసి అందరు తీసుకుందామా. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. నిర్గమకాండము 20వ అధ్యాయము, దయచేసి అందరు గమనించండి. అండ్ 13వ వచనం. ఓకే నాన్న నువ్వు చదువు ఫస్ట్ ఇంగ్లీష్ లో. యూ షుడ్ నాట్ కిల్. తెలుగులో నరహత్య చేయవద్దు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డోంట్ మర్డర్, డోంట్ కిల్. నరహత్య, నర అంటే మనుషులు. అది ఇంగ్లీష్లో లేదు, డోంట్ కిల్ అని ఉంది, కానీ తెలుగులో చాలా కదా అసలు. నరులను, మనుషులను చంపవద్దు. అది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. దిస్ ఇస్ 1 కమాండ్మెంట్ అమౌంగ్ 10 కమాండ్మెంట్స్. మొదటి 4 ఆజ్ఞలు దేవుని పట్ల మనం చేయవలసిందైతే తక్కిన 6 ఆజ్ఞలు మనం మనుషుల పట్ల చేయాలి. మనుషుల పట్ల చేయవలసిన ఆజ్ఞల్లో మొదటిది ఏదొస్తుంది? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ దట్ యు మే లివ్ మెనీ ఇయర్స్ ఇన్ ద వరల్డ్. మనం భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలంటే బెరిషా మన తండ్రిని, మన తల్లిని మనం చాలా గౌరవించాలంట. అప్పుడు దేవుడు మనకు మంచి ఆయుష్ ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి కృపనిస్తాడు. ఈ దేవుని వాక్యంలో ఉంది ప్రియుల. పోయిన వారం మనం నేర్చుకున్నాం, తల్లిదండ్రులను కొట్టేవాడు శాపం, వాళ్ళని చంపేయాలంట. తల్లిదండ్రులు శపించేవాడు వాళ్ళని చంపేయాలంట, బైబిల్లో రాయబడింది. తల్లిదండ్రులను దూషించే వారి కళ్ళు కాపులు పీక్కపోతాయంట, దేవుడి వాక్యంలో రాయబడింది. ఈరోజు డైరెక్ట్ రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రకంగా వాళ్ళ కంటి దృష్టిలో వాళ్ళు పోగొట్టుకుంటారని అర్థం అక్కడ. నీ తల్లి ముదుమియందు ఓకే ఆమెను నిర్లక్ష్యం, ఆమె బెడ్ రిడన్ అయింది, ఆమె సిక్ అయిపోయింది, ఆమె నిర్లక్ష్యం చెయ్యొద్దు. రేపు నీకైనా పరిస్థితి రావచ్చు. ఇప్పుడు మనం ఆమెను చూస్తుంటే రేపు దేవుడు మనకు ఆ పరిస్థితి రానివ్వడు. మనం ఏ విత్తనం విత్తుతామో అదే పంట కొయ్యాలా. నేను నా తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాను అనుకోండి, రేపు నేను అలాంటి సిక్ రాదు, అప్పుడు నా కూతురు నన్ను చూసుకోవాల్సిన అవసరం రాదు. ముసలోడా నువ్వు ఎందుకు బతుకున్నావు, చస్తే బాగుంటుంది అని ఈవెన్ అనకపోయినా మనం మనసులో త్వరగా తెచ్చిపోతే బాగుంటుంది అనుకుంటే ప్రియుడుగా ఆమె కంటే ముందు, ఆయన కంటే ముందు మనం చనిపోవచ్చేమో. ఆ తలంపులు కానీ మనకు రాకూడదంట కదా. ఇవన్నీ దేవుని వాక్యం 10 కమాండ్మెంట్స్ లో ఇవన్నీ దేవుని ఆజ్ఞలు ప్రియులరా. తల్లిదండ్రులు ఉండదు, కొట్టిండనుకోండి వాడిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేవారంట. తల్లి కడుపులో కొట్టి తల్లిదండ్రులను కొడతావా, వాళ్ళని తిడతావా అని వాళ్ళని తీసుకెళ్లి రాళ్లతో కొట్టేవారంట. తల్లిదండ్రులను గౌరవించకుండా మర్యాదగా మాట్లాడకుండా ఉంటే వాని యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుందంట. నో డైరెక్షన్. ఒక్కసారి దీపం ఒక్కసారి రైట్ పోయింది అనుకోండి, వీ డోంట్ నో వాట్ ఇస్ దేర్, వాట్ ఎక్కడ నడవాలా, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలా కనబడదు. సో వీ విల్ నాట్ గెట్ ఎనీ డైరెక్షన్స్. తల్లిదండ్రులు గౌరవించకుండా మర్యాదించకుండా మన వాళ్ళని గౌరవించకుండా ఇష్టంగా మాట్లాడినట్లయితే మనకు మన జీవితంలో ఫర్దర్ గా డైరెక్షన్స్ ఎలా ఉంటాయో, మనం ఎలా వెళ్ళాలో మనకు అర్థం కన్ఫ్యూజ్ అయిపోతామంట ప్రియులరా. దేవుడు మనం తికమక చేస్తాడంట. కన్ఫ్యూజన్ విల్ కమ్. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవిస్తాం, మన అత్తమామలను గౌరవిస్తాం. అదే వయసులో ఉన్న పెద్దలను చూస్తే మన తల్లిగా భావించి, మన తండ్రిగా భావించి గౌరవంగా మాట్లాడటం. యవ్వన స్త్రీలను సహోదరిని భావించి గౌరవిస్తాం. యవ్వన బ్రదర్స్ ని నా సహోదరుడు, మా అన్నయ్య నాన్నని గౌరవిస్తాం.
వృద్ధులు అంటే పెద్ద మనుషులను గర్తించక తండ్రిగా భావించి వారిని గౌరవించుకొని పోయినసారి మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం మనం గౌరవించడం నేర్పిస్తుంది. పెద్దలను మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:14 చూడండి ఏం రాయబడిందో. 1 Peter chapter 2 verse 14. మనం పెద్దలనేనా గౌరవించవలసింది? Should we respect only elderly people? Should we respect only older people? 2:14. Ani, you read better, little loudly. 1 Peter 2:14. Honor all people at the journey. Huh? 17. I'm extremely sorry. చదువు బిడ్డ. చాలు. Honor all men. చదువు తెలుగులో. చాలు. ఇప్పుడు తల్లిదండ్రులను మాత్రమే కాదు సన్మానించవలసింది. ఎవరు సన్మానించాలంటే తెలుసా? అందరినీ. ఈవెన్ రిక్కీని మనం సన్మానించాలా. ఈవెన్ చిన్న పిల్లడు అది మన ఆరుష్ ఉన్నాడు కదా, ఆ రిక్షి ఉన్నాడు కదా. సో యూ కెనాట్ డిస్రెస్పెక్ట్ గా మాట్లాడకూడదు. ఏదో నవ్వునంతసేపు కొద్దిగా జోక్ చేసుకోవచ్చు లేదు, బట్ జనరల్ గా ఆయన గౌరవిస్తూ వాళ్ళ డాడీని గౌరవించినట్టు, మనం రిక్కీని గౌరవిస్తూ వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని గౌరవించినట్టు, ఆయన అవమానపరుస్తూ వాళ్ళ డాడీని మమ్మీని అవమానపరిచినట్టు, వాళ్ళని తిడితే కదా వాళ్ళ పేరెంట్స్ తిట్టినట్టు. అందుకే బైబిల్ రాయబడింది అందరినీ సన్మానించాలా. వాళ్ళ హిందూసా, ముస్లింసా, మన ఓనర్సా, లేకపోతే లేబర్సా, నో అందరితో గౌరవంగా మాట్లాడాలా అని దేవుడు వాక్యం సందేశిస్తుంది కదా. అందరినీ సన్మానించండి. ఆనర్ ఆల్ మెన్, ఆల్ పీపుల్, అందరూ. మేము క్రిస్టియన్స్ ఒక్కరిని గౌరవిస్తాము? నో. మా చర్చ్ మెంబర్స్ ఒక్కరితో మాట్లాడతాము? నో, అది తప్పు. మనం వెళ్ళే ఆఫీసులలో, మనం వెళ్ళే డ్యూటీలో మన చర్చ్ మెంబర్స్ ఉంటారా? రేపు వేరే దేశానికి వెళ్తాము, అక్కడ మన చర్చ్ మెంబర్స్ ఉంటారా? కాదు. అందరినీ సన్మానించాలి కదా ప్రియులు. అందుకే బైబిల్లో రాయబడింది మీరు తల్లిదండ్రులను గౌరవించాలా. ప్రతి ఒక్కరు పెద్దలంటే మర్యాద, గౌరవం. ఊరికే మాట్లాడే కాదు, మాటలతోనే మాత్రమే కాదు ప్రియులరా. వాళ్ళు సిక్ అయినప్పుడు వాళ్ళని చూసుకోవాలా మనం, అది ఆశీర్వాదం. మనం అట్లాంటి సమయంలో వాళ్ళని చూసుకోలేదు అనుకోండి, రేపు మనం సిక్ అయితే మనం ఎవరు చూసుకోరు. అదే అలాంటిది మనకు అవసరమా? నాకు ఇష్టం లేదు. ఈరోజు నరహత్య చేయవద్దు. డు నాట్ కిల్, డోంట్ మర్డర్. ఇది 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. సామాన్యంగా ఇప్పుడు మనం ఈ రోజులలో నరహత్య చేయకపోవచ్చు. నేను ఐ కమ్ టు ద పాయింట్. ఈవెన్ కోపపడడం, ఒక వ్యక్తి మీద కారణం లేకుండా కోపపడము ఈజ్ ఈక్వల్ టు మర్డర్. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5. Chapter 5, verse 21. Yes, Prince, little loudly. You have heard that it was said to those of old, you shall not murder, and whoever murders will be in danger of the judgment. Verse 22. But I say to you that whoever is angry, who is angry with his brother without a cause, shall be in danger of the judgment. Okay, దేవదానం చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు ఓకే శిక్షకు పాత్రులు అవుతారని పూర్వీకులు అంటే ఈ 10 కమాండ్మెంట్స్ మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు. మరేమ్మ గారు, వేరేటోళ్ళ మీద, సహోదరి, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద కోపపడే ప్రతివాడు
విమర్శనకు లోనగును. విమర్శ అంటే జడ్జిమెంట్ కు లోనవుతాడు. నరహత్య చేసినోడు ఎలా జడ్జిమెంట్ కి వెళ్తాడో కోపపడేవాడు కానీ జడ్జిమెంట్ కి వెళ్తాడు. సో ఈ టాపిక్ మీద మనం మళ్ళా నేర్చుకుందామండి వచ్చే వారము. ఈ రోజు పాత నిబంధన కాలంలో దేవుడు ఇచ్చిన ఈ 10 కమాండ్మెంట్స్ లో ఒక ఆజ్ఞ ఏంటంటే డోంట్ కిల్. ఎందుకు నరుని చంపకూడదు, ఎందుకు మనుషుని చంపకూడదు అంటే మనుషుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ఇప్పుడు రిక్కి ఉన్నాడు, లేకపోతే దేవదానం ఉన్నాడు, ప్రతాప్ ఉన్నాడు, నేనున్నా, మనమందరము మనుషుల రూపంలో వచ్చి దేవుని స్వరూపంలో చేయబడ్డాము. అందుకే నేను వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపినా, అది కత్తితో కొట్టినా, లేకపోతే కట్టెతో కొట్టినా, లేకపోతే రాయితో కొట్టినా, లేకపోతే ఇంకొక చేతితో కొట్టినా, ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, నేను దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు. ఎందుకు? ఆ మనిషి ఎవరి యొక్క రూపంలో సృష్టించబడ్డాడు. సో మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. When I kill someone, I am killing God. When I am attacking someone, I am attacking God because he is my fellow man. ఎవరైనా అటాక్ చేస్తే దేవుని అటాక్ చేసినట్టుంట, ఎవరైనా నరహత్య చేస్తే దేవుని నరహత్య చేసినట్టుంట. చూడండి ఆ వాక్యం, ఆదికాండము 9వ అధ్యాయము. మేఘన నువ్వు చదువు పెట్టేప్పుడు బుక్ ఆఫ్ జెనసిస్ 9 chapter 5 and 6. Loudly. Surely, for your livelihood, I will demand a reckoning from the hand of every beast. I will require it, and from the hand of man, from the hand of every man's brother, I will require the livelihood. Whoever sheds man's blood by man, his blood shall be shed. For in the image of God he made man. తెలుగులో అవుతానండి. 5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును ప్రభు అంటున్నాడు. దాన్ని గూర్చి ప్రతి జంతువును గూర్చి విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసేను. దేవుడు తన స్వరూపం ఈ మనిషిని సృష్టించాడు. ఎవడైతే ఈ నరుని చంపుతాడో ఆ నరుని నేను చంపేస్తాను. అందుకే ప్రియులారా, ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆ ఫస్ట్ 4 కమాండ్మెంట్స్, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు, అవి ఉండకపోవచ్చు. కానీ తక్కిన ఈ 6 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఇవన్నీ ప్రతి దేశంలో గవర్నమెంట్ ఫాలో అవుతాయి. ఏ దేశానికి వెళ్ళి ఒకటి తప్పినాం అనుకున్నట్టు జైలు వేస్తారు. మనం విగ్రహాలను చేస్తే ఎవడేమన్నాడు? నరుని దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి నరుని ఎవరు చంపుతారో మరలా అదే నరుని తీసుకొచ్చి, ఇప్పుడు చూడండి మన దేశంలో ప్రియులరా చాలా మంది ఉరేశారు. ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా చంపితే రాళ్లతో కూడా చంపుతారు. రోమా దేశంలో ఎవరైనా తప్పు చేస్తే సిలువలో చంపుతారు. దుబాయ్ లో ఎవరైనా నరహత్య చేస్తే వాళ్ళ తలను శిరఛేదనం చేస్తారు. చైనా, నార్త్ కొరియా అక్కడ ఎవరైనా తప్పు చేస్తే పరేడ్ గ్రౌండ్ షూట్ చేసేస్తారు. అమెరికాలో ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా చంపితే ఎలక్ట్రికల్ చైర్ ఉంటుందండి, అని ఊరికే కూర్చోబెట్టి ఏదో ఇంటరాగేషన్ చేసినట్టు చేస్తారు. దాని ముందు ఎప్పుడు స్విచ్ ఆన్ చేస్తారు తెలియదు, ఆన్ ద స్పాట్ చనిపోతారు. సో అట్లా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా చంపేస్తారు. ఒకరిని చంపితే మాత్రం వదలకుండా ఇట్స్ బిగ్ కేస్. మన దేశంలో లంచాలు తీసుకుని ఈ పోలీస్ స్టేషన్స్, ఈ లాయర్లు అబద్ధాన్ని నిజం అబద్ధం చేసి కోసమే కానీ ఒక నరుని చంపితే మాత్రం ఆ వ్యక్తికి క్షమాపణ లేదు. ఇంటెన్షన్ గా కావాల్సి మరీ గుర్తు పెట్టుకొని, మరీ కసి పెట్టుకొని, అక్కడ వదులుకున్నప్పుడు రాయి పట్టుకుని ఒక కట్టె తీసుకొని కొట్టామనుకోండి, అది ఇంటెన్షనల్ కిల్లింగ్, దట్ ఇస్ మర్డర్. మాట్లాడితే
మాట్లాడుతుంది, చిన్న చిన్న గొడవ వచ్చింది. ఓకే, అండ్ ఆ గొడవలో కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టడం, తగలరాల్సిన తగిలి చెవులు రక్తం వచ్చి చనిపోయాడు అనుకోండి. దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్ మర్డర్. ఇంటెన్షనల్ మర్డర్ అంటే మరీ కసి పెట్టుకొని, ఓకే, మరీ స్కెచ్ చేసి, అది ఇంటెన్షనల్ మర్డర్. అందుకే జడ్జి కోర్టులో చూస్తాడు, ఇక్కడ ఇంటెన్షనల్ మర్డరా, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్ మర్డర్, అంతే కదా, కావాల్సింది కాలేదు. ఈయన ఒకటి ఫస్ట్ ఈయన హెల్మెట్ వేసుకోలేదు, రెండోది ఎట్టబడతాడు పోతున్నాడు, ఆ బస్సు పాపం ఏదో తప్పిద్దామని చెప్పి, అది ఇంటెన్షనల్ మర్డర్ కదా, ఈయన వీరికి ఎక్కించాడు, అది కావాల్సింది చేసిన మర్డర్ కాదు. సో ఇక్కడ ప్రభు అంటున్నారా, నేను ప్రతి ఒక్క నరుణ్ణి ఇతర నరుని యొక్క రక్తం యొక్క ఆ యొక్క లెక్కను అడుగుతాను. ఒక నరుణ్ణి చంపామనుకోండి, ఆ నరుణ్ణి కానీ మరలా అలాగే చంపుతాను, నేను వదలను. నరుణ్ణి నేను సృష్టించాను, నా స్వరూపంలో సృష్టించాను. కాబట్టి ఆ యొక్క బైబిల్లో రాయబడింది, దేవుని స్వరూపంలో దేవుడు సృష్టించాడు. కాబట్టి ఎవరే కానీ నరుణ్ణి పట్టుకోకూడదు, నరుణ్ణి చంపకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, రోమియోలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ 13:1-3. ముఖేష్ ఇంగ్లీష్ చదువునా? బుక్ ఆఫ్ రోమన్స్ 1:3 verse 9. ఇంగ్లీష్ బైబిల్ అంతా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వచ్చిన చదువుతుంటే బాగుంటుంది. సో నౌ రోమన్ పాల్ చెప్తున్నాడు, యూ షుడ్ నాట్ కమిట్ అడల్టరీ, యూ షుడ్ నాట్ మర్డర్, యూ షుడ్ నాట్ స్టీల్, యూ షుడ్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్, యూ షుడ్ నాట్ కవర్. ఓకే, నా తెలుగులో చదవండి. ఎనిబడి కెన్ టేక్ దేవా. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు. మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలన వాక్యములో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. అన్ని మొత్తం దీంట్లో ఇమిడి ఉన్నవి. సో దేర్ ఆర్ 6 commandments కదా. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలొద్దు, అబద్ధం చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ యొక్క పొరుగు వారిని ఏమి ఆశించొద్దు. ఈ 6 ఒక దాంట్లో ఒక క్యాప్సూల్ వేశాడంట. ఏంటి ఆ క్యాప్సూల్? ఇందువలే నీ పొరుగు వారిని. ఒక్కసారి మన పొరుగు వారిని ప్రేమించామనుకోండి, ఈ 6 పాపాలు చేయము. ఆ ప్రేమలోనే ఈ పాపాలన్నీ మునిగిపోతే వెళ్ళిపోతాయి. When we love someone, all the 6 sins we will not commit. వాళ్ళని చంపము, ఎందుకంటే ప్రేమిస్తున్నాం కదా. వాళ్ళని వ్యభిచారం చేయము, ఎందుకంటే ఆ వ్యక్తిని మనం గౌరవించి ప్రేమిస్తున్నాం కదా. అబద్ధాన్ని చెప్పము, వాళ్ళదేం ఆశించము, అబద్ధ సాక్ష్యాలు పలకము, ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కదా. ఫస్ట్ 4 ఆజ్ఞలు ఎక్కడున్నాయంట? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. First 4 commandments are put in one capsule. What is that capsule? Love your God. Second 6 commandments have put one more capsule. What is that capsule? Love your neighbor. మొదటి 4 ఆజ్ఞలు దేవుడిని ప్రేమించమనుకుంటే ఆ 4 ఆజ్ఞలకు మనం విరుద్ధంగా పాపం చేయము, విగ్రహాలను చేయము, ఏ ఫోటోలు పెట్టుకోము, దానికి వెళ్ళి మనం దండం పెట్టము కదా సునీత గారు. ఫస్ట్ 4 commandments are in the first, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 4 commandments మీరు దేవుడిని ప్రేమించాలి. ఈ 4 commandments దేంట్లో రాయబడ్డ? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. సో మర్డర్ ఆ రోజులలో చాలా డేంజర్ అంట ప్రియులారా. మీకు ఎంతమందికి తెలుసో లేదో, ఫస్ట్ మర్డర్, మొదటి నరహత్య ఎక్కడ జరిగిందంటమ్మా? పరుగుల
కాయేను హేబేలు చంపాడు. సొంత అన్నదమ్ములండి, తోడబుట్టవారు. ఆదాము మొదటి పిల్లలు. ఫస్ట్ దేవుడు సృష్టించిన ఆదాము అవ్వలకి మొదటి పిల్లలు ఎవరంటే షీలా, కాయేను హేబేలు. కాయేను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కాయేను ప్రియులరా ఆయన పొలం పని చేసేవాడంట. హేబేలు గొర్రెలను కాసేవాడంట. గొర్రెల మంద ఉండేదంట. ఇది బైబిల్లో ఉంది ప్రియులరా. ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటన. ఇది స్టోరీ కాదు, జరిగిన సంఘటన. ఒక రోజు వచ్చిందంట, వీళ్ళు దేవునికి ఆ రోజులలో కానుకలు ఇచ్చేవారంట ప్రియులరా. ఆదాము కాలంలో కానుకలు ఇచ్చేవారంట దేవునికి. ఆయన తినడు, కాకపోతే వీళ్ళ మనసు నేను దేవుడి కొరకు ఏదైనా చేయిస్తాను అనే ఒక ఆలోచన, ఒక విధానం. సో కాయేను ఏం చేశాడంట, కాయేను తన పొలంలో పండిన పంటలో కూరగాయలన్నీ తెచ్చి, ధాన్యం తెచ్చి దేవునికి అర్పించాడు. హేబేలు ఏం చేశాడంట బ్రదర్, ఆయన పశువులలో, ఆయన గొర్రెలలో తొలిచులు అంటే ఫస్ట్ బోర్న్, మొదట పుట్టిన గొర్రె పిల్ల, దాన్ని తెచ్చి దేవునికి బలి అర్పించాడు. బైబిల్ ఏం రాయబడింది, దేవుడు కాయేనును అతని అర్పణను గౌరవించాడు. ఈ రెస్పెక్టెడ్. కానీ హేబేలు ఆయన కానుకను ఆయన గౌరవించాడు. ఇప్పుడు ఇక్కడ దేవునికి పక్షపాతం ఉందా? సారీ అండి, కాయేను కానుకను దేవుడు అంగీకరించలేదు. ఎవరు కానుక అంగీకరించాడు? ఐఎమ్ రియల్లీ సారీ. సో ప్రియుల కారణం ఏంటంటే ఇక్కడ ఇంటెన్షన్, దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా? మనకు క్లియర్ గా తెలియదు ప్రియులరా. అంటే చాలా మంది ఏమంటారంటే ఆ గొర్రె పిల్లలో రక్తం ఉంది, అందుకు అలాంటి కానుక దేవుడు అంగీకరించాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్లో ఉంది. కాయేను తెచ్చిన కానుకలలో ఏం లేదు, రక్తం లేదు. అంటే దేవుడు రక్తం, ప్రియులరా మీకు తెలుసో లేదో, ఎందుకు ఈ రక్తం అనే మాట చెప్పాడంటే, దేవుడు మనిషిని ఆదామను సృష్టించి ఒక తోటలో పెట్టాడంట. బాబు, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తిని మీరు పట్టకండి. వీళ్ళు ఏం చేశారంట, ఒకరోజు సర్పం వచ్చి వీళ్ళని మోసం చేసి తినొద్దన్న పండును వీళ్ళు తిన్నారంట. తిన్న వెంటనే వీళ్ళు కళ్ళు తెరవబడ్డాయంట. వాళ్ళు బట్టలు లేవని చెప్పి వాళ్ళు ఆకుల చాటున దాచుకుంటున్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఆదాము ఎక్కడున్నావు? అప్పుడు ఆదాము అంటాడు, అయ్యా నువ్వు తినొద్దన్న పండు తిని నేను పాపం చేసి నాకు సిగ్గు, మా బాడీని మేము చూసుకోలేకపోతున్నామయ్యా అని చెప్పి మేము దాచుకున్నామంటే ఎవరు తినమన్నారు నిన్ను? సారీ ప్రభు అంటే బాగుంటుండే. ఏమన్నాడంట, ఇదిగో నువ్వు సృష్టించిన అవ్వ ఇచ్చింది. అక్కడే ఫస్ట్ ఒకవేళ పరిమళ నన్ను క్షమించండి ప్రభు, బుద్ధి లేకుండా తిన్నాను అంటే దేవుడు క్షమించేవాడు. ఇట్స్ బ్లేమ్ షిఫ్టింగ్ అంటారు కదా. నా ఉన్న పండ్ల ఉంటా తన పండుగ நீயப்பா சாப்பிட்ட, நீயமும் நான் சாப்பிடலப்பா, அந்த சர்ப்பம் அந்த పిశాచి வந்துட்டு కొడతాయి కదా బ్రదర్. ఇప్పుడు అవ్వగాని కనీసం నేను తప్పు చేసిన ఒప్పుకోండి. అసలు సునీత గారు ఏం చెప్తుందంట, నువ్వు సృష్టించిన సర్పం ఇచ్చింది. బ్లేమ్ షిఫ్టింగ్. ఒకళ్ళని అడిగితే వాళ్ళ మీద, ఆమెను అడిగితే వాళ్ళ మీద. అప్పుడు దేవుడు ఏం చేసినట్టు తెలుసా, ఒక జంతువును చంపి వాళ్ళిద్దరికి ప్రియులరా చర్మముతో బట్టలు తొడిగించాడు. ఫస్ట్ వాళ్ళ సిగ్గును కప్పడానికి ఒక ప్రాణి చంపాల్సి వచ్చింది. అది ఏ ప్రాణి మనకి బైబిల్లో లేదు. దేవుడు వాళ్ళకు చర్మముతో బట్టలు కుట్టించాను. చర్మం అంటే ఏదో ఒక పశువో ఏదో ఒక జీవి యొక్క ప్రాణాన్ని చంపిన తర్వాతనే దాని చర్మం వస్తుంది, అదే కదా. సో దేవుడు వాళ్ళ సిగ్గును వాళ్ళ పాపాన్ని కవర్ చేయడానికి ఫస్ట్ ఒక జంతువును చంపి దాని చర్మాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిందంట. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకే
పాత నిబంధన కాలంలో గొర్రె పిల్లలను వధించేవారు. యేసుక్రీస్తు లాస్ట్కు మనందరి కొరకు శిలువలో చనిపోయారు. సో అందుకే మీరు హిందూస్ లో గమనించినప్పుడు కదా చాలా మంది వాళ్ళ మందిరాలకు వెళ్ళినప్పుడు గొర్రెలను కదా మేకలను కోళ్లను బలిస్తారు. ఇవన్నీ వాళ్ళకని ఎప్పుడో ఒక మనసులో ఒక ఇదనమాట, రక్తం ఉండాలా. రక్తం చింతించుకుంటే పాప క్షమాపణ లేదు. సో కాయలు ఏం చేశాడంట వీళ్ళ ఆ యొక్క ధాన్యం ఇచ్చాడంట. ఏబేలు గొర్రె పిల్లలు ఇచ్చాడంట. దేవుడు ఏబేలు కానుకను గౌరవించాడంట, కాయను కానుకను గౌరవించలేదంట. ఏబేలు కడుపు మండిందంట. ఈ బికమ్ జెలస్. దేవుడు నా కానుకను అంగీకరించలేదు, నా తమ్ముడి కానుకను అంగీకరించాడని చెప్పి ఆయన వాళ్ళ సొంత తమ్ముడిని చంపేశాడు, నరహత్య చేశాడు. దట్స్ ద ఫస్ట్ మర్డర్. ఫస్ట్ మర్డర్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఓన్ బ్రదర్స్. మొదటి నరహత్య సొంత తోడబుట్టిన వాళ్ళ మధ్యలోనే జరిగింది. చంపినోడు తొవ్వి పాతిపెట్టాడంటండి ఎవరు తెలవకుండా. ఆ రోజుల్లో ఇద్దరే నలుగురే ఉండేవారు, ఆదాము, అవ్వ, ఏబేలు, కాయను, ఏబేలు. పాతిపెట్టి వెళ్తుంటే పరలోకం నుండి ఒక స్వరం బైబిల్లో, కాయేను నీ సహోదరుడు ఎక్కడా? దేవుడికి తెలవక కాదు, కనీసం ఏం చెప్తాడని చూద్దామని. ఆదాము వల్ల ఆ పండు తిన్నప్పుడు మీరు ఆదాము ఎక్కడున్నారని అడిగింది కదా ప్రభు. దేవుడికి తెలవక కాదు, ఎక్కడ దేవుడికి తెలవక లొకేషన్, వాళ్ళు ఉన్న లొకేషన్ అంటే వాళ్ళు రియలైజ్ అయ్యి చెప్తారా లేదా అని అర్థం అంట. మీ తమ్ముడు ఏడా? దేవుడికి తెలియదా చంపేసి పాతిపెట్టిన విషయము? కనీసం చెప్తారా లేదా? ఆయన ఏమంటాడంట, నేను నా సహోదరునికి ఎవరు కావాలిగా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎప్పుడు దేవునితో. ఎంత అర్రగంటగా మాట్లాడుతున్నాడు చూడండి కదా. సొంత తమ్ముడిని చంపడమే కాకుండా ఏమంటున్నాడు, నా తమ్ముడికి నేను ఏమన్నా కావులు వాడినా? ప్రపంచుడు ఆయన నీ తమ్ముడి రక్తము భూమిలో నుంచి నాకు పొర పెడుతుంది. ఆ రక్తము ఎందుకంటే మన దేవుని యొక్క స్వరూపం చేశారు కదా, మరి న్యాచురల్ గా సరిపోతే వేరు ప్రియులరా. కానీ ఎవరన్నా మనం చంపితే ఆ రక్తం దేవుడి దగ్గర పొరడు. ఆ ప్రాణం, మన ప్రాణం అంతా రక్తం ఉంటుందంట. ఒకసారి రక్తంలో బాడీలో రక్తం పోయిందనుకోండి, ప్రాణం పోతుంది. రక్తంలో ప్రాణం జీవం ఉంటుందంట. ఆ రక్తం దేవుడిని మొరపెడుతుందా, ప్రభువా మా సొంత అన్నయ్య నన్ను చంపేశాడు ప్రభు, నేను నీకు బలిస్తుంటే ఆయన జలస్ గా ఫీల్ అయ్యి అని ప్రభు ఆయన రక్తం నాకు మొరపెడుతుందయ్యా. అప్పుడు దేవుడు ఫస్ట్ టైం బైబిల్లో దేవుడు శపించాడు. ఏం చేశాడు కదా, దేవుడు కాయను ఫోరెడ్ మీద, ఆయన నొసట మీద ఒక గుర్తేశాడు. ఏమని గుర్తేశాడు? ఎవడైనా కాయను జోలికి వెళ్తే, కాయని చంపింది అనుకోండి, 7 రెట్లు వాళ్ళ ఫ్యామిలీలో ఉంది వారందరినీ చంపేస్తాం. సో కాయనికి ఏ రకంగా పనిష్మెంట్ ఇచ్చాడంటే రాయమ్మా, ఎవరన్నా కాయను చూస్తే ఫస్ట్ వాళ్ళ హెడ్ మీద అది ఉన్నది కదా. కాయను జోలికి ఎవరన్నా వచ్చి కాయను చంపాడనుకోండి, 7 మార్లు వాళ్ళ ఫ్యామిలీలో 7 మందిని చంపేస్తాను నేను. అమ్మ బాబోయ్ వీడు జోలికే రాయలేదని చెప్పి ఒక్కడు కానీ కాయను జోలికి వెళ్ళేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఆయనతో నో ఫ్రెండ్షిప్, ఎంత దూరం ఉంటుంది మనకు. ఎవరు మాట్లాడకుండా కదా ముఖేష్, ఎవరితో ఎవరు ప్రార్థన చేయకుండా పరీక్ష. Nobody will talk to us, nobody will come near to us, nobody will have fellowship with us. Oh boy, చాలా డేంజర్. బై ఛాన్స్ ఏమన్నా అన్నామమ్మో కాయను కదా, మన ఇంట్లో 7 మందిని అవుట్. రెండోది కాయను దేశ దిబ్బరి. దేశ దిబ్బరి అంటే ఒకటే తిరుగుడు అంట. తిరుగుడు ఒక స్థలంలో కూర్చున్నాడు, ఇవరుడు ఏదో గుర్తొస్తుందంట, అక్కడ పోయేవాడు. అక్కడ పోయిన కొట్టునే మళ్ళీ అక్కడి నుంచి గుర్తొచ్చిందంట. ఒక్క ప్లేస్ లో తిరిగడం వేగా బాగుందంట ఇంగ్లీష్ లో. ఆయన ఒకటే తిరిగేవాడంటే ప్రియుడా. నరహత్య ఆయన మరీ ఘోరంగా చేసి పెట్టింది. వేగా బాగుంది.
మీరు తిరగడం ఒకటే తిరగడం, ఒక ప్లేస్ లో కూర్చోడు, దేశ దిమ్మరి. సో మర్డర్ అంత డేంజర్. తీర్పు రోజు ఏవేలు వచ్చాడు చెప్తాడట, ప్రభువా ఇప్పటికే ఆ రక్తం ఏది ప్రభావంటాడో ఆ రక్తం నాకు మొరపెడుతుంది. సో ప్రియుల దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మనం మర్డర్ చేయడం అనేది దేవుడి వాక్యం ప్రకారం చాలా ఘోరమైన పాపం. ఎవరు జోలికి మనం వెళ్ళకూడదు. ఆ మర్డర్ చేయకూడదంటే ప్రియుల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోపమే రాకూడదు. అయినంత వరకు కోపపడకుండా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటను మళ్ళీ ఒకసారి ధ్యానిస్తున్నామా? మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 5:19 చదువా అనుష? మత్తయి సువార్త 5:19 లౌడ్లీ ధనలక్ష్మి చదువా? ఓకే. కాబట్టి ఆజ్ఞలలో ఇటుల అల్పమైన ఒక దాని మీదను కాదమ్మా 5:19 చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్తున్నది ఏమనగా, తన సహోదరు మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును. ఇక్కడ నరహత్య చేయొద్దు అని మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారు? నిర్గమకాండం 20:11 విన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు మన స్టాండర్డ్ కొద్దిగా పెంచాడు. ఇది నరహత్య చేయొద్దు ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ఏంటి స్టాండర్డ్? కోపపడద్దు. అంటే అర్థం ఏంటంటే, కోపపడము నరహత్య చేసినంత పాపం. నేను చాలాసార్లు చెప్పాను కదా ప్రియులారా, యాంగర్ స్పెల్లింగ్ ఏంటి అని చెప్పు. యాంగర్ ANGER యాంగర్. పర్వాలా దానికి డి యాడ్ చేస్తే ఏమవుతుంది? డేంజర్. యాంగర్ కి డి యాడ్ చేస్తే ప్రతాప్ యాంగర్ అంత డేంజర్ అంట. తెలుగులో ఒక సామెత ఉంది కదా, కోపంలో ముక్కు కోసుకుంటే శాంతంలో రాదు. జైళ్ళలో పోయి చూడండి, మనం ఎప్పుడైనా గమనిస్తే అదంతా కోపం, ఆ క్షణం కోపం భార్యను కొట్టేశాం, ఆ క్షణం కోపంలో కూతురు కొట్టేశాం, తగలరాని స్థలం తగిలింది. వాళ్ళకి శిక్ష పడ్డదని వాళ్ళు ఏడవరు బాధ, ఒకటే జైల్లో ఒకటే బాధ. అయ్యో అన్యాయంగా నా భార్యను చంపేసుకుంటుంది, అయ్యో అన్యాయంగా నా భర్తను చంపేసుకుంటుంది. ఆ క్షణంలో కోపం వచ్చింది. అయ్యో ఆ కోపంలో అన్యాయంగా నేను ఈ తీర్మానం తీసుకుంటుంది. అయ్యో సామాన్యంగా మనుషుని కోపం అనేది క్షణం మాత్రమే ఉంటారు. తర్వాత మనం ఫ్యూ కామా, మన పిల్లలు కొట్టి ఆ టైంలో కొట్టడం తర్వాత ఎంత ఫీల్ అవుతాం? అయ్యో ఊరికిన అట్లా నన్ను దెబ్బలు కొట్టి ఊరికిన వాళ్ళు అన్ని మాట్లాడు కదా దేవుడు. నరహత్య కోపము ఈక్వల్ టు మర్డర్. ANGER is very danger. Anger is very danger. So 10 commandments of the commandment. So నరహత్య చేయకూడదు. మనుషులు జోలి ప్రేమగా మాట్లాడదాం, సహవాసంతో గౌరవంగా మాట్లాడదాం. ఈవెన్ తలపుగా రాకూడదంట ప్రియులరా. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కోర్టులో అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కానీ రేపు పరలోకంలో తీర్పు ఉంటుంది కదా. అన్ని పుస్తకాలలో రాస్తాడు కదా దేవుడు. పరలోకంలో 4 పుస్తకాలు ఉంటాయంట కదా. మొదటి గ్రంథం ఏంటంట? జీవ గ్రంథం. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంట? ఎవరెవరైతే రక్షింపబడి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువును వెంబడించి బాప్తిసం తీసుకుని ఆయన కొరకు జీవిస్తారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయంట ప్రియులారా.
ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాసినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో త్రోయవేయబడును. If anyone's name is not found written in the book of life, there is one book called Book of Life. In that book, Ricky, so everybody whoever is born again, whoever is walking with the Lord, ఎవరెవరికి ప్రభువుని వెంబడించి బాప్తిసం తీసుకుని ప్రభురాత్మలో పాల్గొంటూ ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటారో వాళ్ళ పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉంటాయి. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు లేవనుకుంటారు లక్ష్మి, మనం ఎంత చేసిన పరలోకానికి వెళ్ళలేదు. అందుకే ఈ రోజు పాపాలు ఆ రోజు ఒప్పుకోవాలి. ఎవరైనా హర్ట్ చేసినట్టు సారీ చెప్పాలి. మనం చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి. అయ్యో సారీ బ్రదర్, అయ్యో సారీ సిస్టర్ అమ్మ, సారీ అయ్యో సారీ. నేను చెప్పడం ఏంటి అని చేసుకున్నాం అనుకుంటున్నారు కదా, జీవ గ్రంథం నుంచి దేవుడు మన పేర్లు తొలగించే అవకాశం ఉంటాయి. మోషే అంటాడు, ప్రభువా వీళ్ళందరూ ఐగుప్తు దేశం నుంచి మీరు రప్పించారు కదా, వీళ్ళని చంపొద్దు ప్రభువా, వీళ్ళని చంపే మాట అయితే నా పేరు ఆ గ్రంథం నుంచి తీసేయి అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, మోషే ఎవడు నా ఎదుట పాపము చేయనో వాని పేరు నా గ్రంథం నుంచి తొలగిస్తున్నాను. ఒక్కసారి దేవుడు మనం పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుని మంచిగా రక్షణ పొందిన తర్వాత నో డౌట్ పరలోకంలో ఆ యొక్క ప్రింట్ అవుతుంది. మనం అలా కంటిన్యూగా పాపం చేసుకుంటూ ఉంటే ఉంటుందా? గాడ్ విల్ డెఫినెట్లీ రిమూవ్. ఇప్పటి కదా నిర్గమకాండం 35 లో ఇఫ్ ఎనీవన్ and commit sin, I will remove his name from it. Second book is called Book of Remembrance. జ్ఞాపకాలను మనం దేవుడి కోసం చేసిన ప్రతి మంచి పనులు దాంట్లో దేవుడు రికార్డ్ చేస్తాడు. మలాకీలో ఉంది, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్న యెహోవా చెవికి ఆలకించి జ్ఞాపకార్థంగా ఆయన ఒక గ్రంథము ఆయన ముందు రాయబడినది. మనం ఆయన కొరకు సేవ చేసి కదా ప్రియులారా, మనం ఆయన మందిరానికి వచ్చి కేర్ చేసి కార్పెట్ చేసి ఊడ్చింది, మనం దేవుడి సేవకు కానిపించింది, వాక్యం చదివింది, ప్రార్థన చేసింది, ఎంతసేపు దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. ఇవన్నీ ఒక బుక్లో ఉంటాయంట ధనలక్ష్మి. అవన్నీ జ్ఞాపకంగా అమ్మా ధనలక్ష్మి, అనుష ఈ సంవత్సరాలు నాకు భక్తి ఉన్నావు అది రేపు పరలోకంలో వాటికి మనం దేవుడు బాగుంటాడంట. మనం చేసి ఏమి దేవుడు మర్చిపోవడం అన్ని రికార్డ్ అవుతాయంట. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మూడవది బుక్ ఆఫ్ టీయర్స్, కన్నీటి గ్రంథము. మనం ఏడ్చే ప్రతి కన్నీళ్లు ఒక బాటిల్ ఉంటాయంట, ఆ బాటిల్లో పోతాను, ఆ బాటిల్ పెడతాడంట దేవుడు. అవన్నీ ఒక గ్రంథంలో రాస్తాడంట. బుక్ ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, బుక్ ఆఫ్ టీయర్స్, జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, లాస్ట్ గ్రంథము పాపముల గ్రంథము. మనం చేసిన ప్రతి పాపము గాని ఒక గ్రంథంలో దేవుడు రికార్డ్ చేస్తాడంటమ్మా. ఎప్పుడెప్పుడు అబద్ధం చెప్పామో అక్కడ రికార్డ్ అయింది. ప్రియులారా, అబద్ధమే కాదు, ఏది పాపం చేసినా అప్పుడు చివరి రోజు దేవుడు ఆ గ్రంథాలు తెలుస్తాడంట. బాబు నువ్వు ఆ రోజు చెప్పినావు తప్పు, ఆ రోజు అబద్ధం చెప్పావు, అనవసరంగా అబద్ధం చెప్పావు, అనవసరంగా వాళ్ళని తిట్టావు, అనవసరంగా వాళ్ళ మీద మోసంగా మాట్లాడావు, అక్కడ క్షమాపణ దొరకదంట. ఒక వాక్యం చూపన షాకింగ్ చూడండి. యాకోబు పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ 2:13. యాకోబు పత్రిక 2:13. 2:13. యాకోబు పత్రిక 2:13. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. చాలనా బేబీ ప్రిన్స్ కెన్ రీడ్ లౌడ్లీ. కరెక్ట్. కనికరం లేని వాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే కదా,
మనకు రేపు తీర్పు ఎట్లుంటదంట సునీత గారు? కనికరము ఉండదంట. కనికరం ఉండదంట. అందుకే ప్రియులరా, మనం చనిపోక ముందే, మనం బ్రతికిన రోజులే ఏం చేయాలంట? పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, విశ్వాస జీవితంలోనే ఉండాలి. అప్పుడు రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ గ్రంథంలో చూసి, ఎస్ నా కుమార జీవితం నీ పేరుంది, ప్లీజ్ కమ్. సో టుడేస్ టాపిక్, నరహత్య చేయవద్దు, డోంట్ మర్డర్. ఇప్పుడు మనము వేరే వాళ్ళని చంపకపోవచ్చు, ఏం చేయొచ్చు? మనం ఇప్పుడు కోపపడవచ్చు, అది మర్డర్ చేసినట్టే. దేవుడు మనకి బైబిల్ స్టడీ ద్వారా నేర్పించేది ఏంటంటే, అయినంత వరకు ఏం పడొద్దు? కోపపడవద్దు. కోర్టుల భర్త మీద కోపడటం, కోర్టుల భార్య మీద కోపడటం, పిల్లల మీద కోపడటం కదా, అది కదా, తల్లిదండ్రుల మీద కోపడటం. మీకు ఎంతమందికి తెలుసలేదో, ఆ కోపం ఇంకా వేరే పాపాలకు నడుపుతుందంట. కోపపడుడి కానీ, ఎఫ్ఎస్సి 4:23 అనుకుంటాను, 24. కోపపడుడి కానీ పాపం చేయకుంటే, కోపం వచ్చినప్పుడు పాపం చేసే అవకాశం ఉంది. అరే మూర్ఖుడా అని చెప్తాం. కోపం వచ్చినట్టే యూ ఫూల్, చిన్న చిన్న మాటలు మాట్లాడతాం, అది పాపం చేసినట్టే. ఇంకా కొంతమంది కోపం వస్తే కొట్టేస్తారు, అది పాపం చేసినట్టే. ఏం చేయాలంట? కోపపడండి కానీ పాపము. నేను చాలాసార్లు చెప్పాను, మా అత్త ఆమె ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, నీ పిల్లోడు సల్లంగా అంటది కదా. వీళ్ళ మమ్మీ ఇప్పటికీ నేను ఇప్పుడు 25 సంవత్సరాలు పిల్లల అట్ట మనం అయినంత వరకు కూడా కోపం వచ్చిందనుకోండి, సునీత గారు భర్త మీదనో భార్య మీదనో, ఈ సల్లముడు కాక దేవుడు నిన్ను ఆశీర్వదించడు కాక కదా, కోపం అవుతుంది. దేవుడు నిన్ను దీవించడు కాక, ఆ కోపం పెట్ట మారాలంట. ఊరిగా మా అత్తకప్పుడు ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏదైనా చేస్తే కోపం వస్తుంది. నేను చూస్తాము ఏమంటదంటే, నీ పిల్లలు చదవుడు కాక. సో మనం ఆ ఫార్ములా నేర్చుకున్నాం. కోపం రావడం తప్పేం లేదు, కానీ మనం ఆ టైంలో అయినంతో కంట్రోల్ చేసుకోవాలి. పిల్లలు రేపు తీర్పు రోజు మనం నిలబడాలి. కనికరం ఉండదంట, దేవుడు కనికరం చూపడంట. ఆ కనికరం ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే, ఉన్నన్ని రోజులేంట ప్రియుల. ఊరుకున్న భర్త మీద కోపడ్డం మానుకుందాం, ఊరుకున్న భార్య మీద కోపడ్డము, చిన్న చిన్న వాటికి కోపడ్డం మానుకుందాం, ఊరుకున్న పిల్లల మీద కోపడ్డం మానుకుందాం, మమ్మీ డాడీ ఊరుకున్న అరవడము మానుకుందాం, ఆ ఇంటి పని మనిషిగా కోపడ్డం మానుకుందాం, ఆ చెత్తోడు ఒకరోజు రాలేదని చెప్పి ఊరుకున్న వారు, ఇలాంటి ఎన్ని పిల్లలు అయినంత వరకు యువత మనం కోపడకుండా ట్రై చేస్తాం. మన చుట్టాలు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తారు, మనం ఏదైనా మాట్లాడుతుంటాం, ఏదో కామెంట్ చేస్తుంటాం, విని వినట్టు వదిలేయాలి. వాళ్ళ మీద కోపడి అన్ని మనసులో పెట్టుకున్న ఒక రోజు లాస్ట్ అయ్యి అప్పుడు నేను చూసినా అది మొత్తం. సో అంతా మనం దీనిలో కొంతమంది అట్లా ఉంటారండి, అది మంచి పద్ధతి కాదంట. మనం క్షమించి మర్చిపోవాలండి. ఇంగ్లీష్ లో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ కదా మనిషి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మనిషి క్షమిస్తాడంట కానీ మర్చిపోడంట. దేవుడు క్షమించి, గాడ్ విల్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మ్యాన్ విల్ ఫర్గివ్ అండ్ హీ విల్ నాట్ ఫర్గెట్. ఒక 2 years తర్వాత అప్పుడు ఏం చేసినావు అని చెప్పి ప్రియులుగా మనం అన్ని తోడేసుకొని, అది దేవుడు వాస్తవం తప్పని. దేవుడే మన పాపాలను సముద్రం యొక్క శివుల్లో పడేశాడంట. మళ్ళా నేను పాపను జ్ఞాపకము చేసుకున్నాను. ఆమె నరహత్య చేయవద్దు. మనం
ఎవరిలో సంపాదన అవసరం లే, కోపపడితే చంపినంతే. Anger is danger. A-N-G-E-R, anger. Just add the E-A-N-G-A-R, G-E-R. ఏమవుతుంది? Danger. We don't want to be in that danger. వచ్చే వరకు I will continue say ఈ 10 commandments. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ ప్రభువా, ఈ రోజు మళ్ళీ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించారు తండ్రి. మీరందరినీ ప్రేమించే దేవుడు ప్రభు, మీకు ఏ పక్షపాతం లేదు, ఏ భేదం లేదు. అందుకే మమ్మల్ని అందరినీ ఈక్వల్ గా ప్రేమించారు. అదే సమయంలో ఈక్వల్ గా మా అందరికి దేవుడు వాక్యాన్ని ఇచ్చారు. యూనివర్సల్ ఈ వాక్యం అనేది, బైబిల్ అనేది, ఈ మాటలు యూనివర్సల్. ప్రపంచంలో ఎవరున్నా, ఎక్కడున్నా, ఏ సంఘానికి వెళ్ళినా, ఎవరున్నా కానీ వాళ్ళందరూ నీ వాక్యానికి లోబడాలా తండ్రి. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ గురించి మేము నేర్చుకుంటూ ఈరోజు నరహత్య చేయవద్దు. మేము ఈరోజు కత్తి తీసుకొని మేము ఎవరితో చంపకపోవచ్చు, కత్తి తీసుకొని మేము కొట్టకపోవచ్చు, కానీ ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట నరహత్య చేయొద్దని విన్నారు కదా. నేను మీకు చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనవును, జడ్జిమెంట్ లోనవుతాడని విన్నాను. కోపపడము ఇస్ ఈక్వల్ టు మర్డర్ అనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. అయినంత వరకు ప్రభువా మమ్మల్ని మేము కూల్గా తప్పించుకోలేము ప్రభువా. ఇక్కడ మేము ఎంత సమర్థంగా, ఎంత మేము కవరం తీసుకున్నా, నీ ముందు మాత్రం ఒకరోజు నిలబడ్డప్పుడు ప్లీజ్ మా అందరికీ మీ కృపను దయచేయండి, మాకు సాయం చేయండి. మేమందరం ప్రభువా కోపానికి దూరం ఉండి అందరితో మేము నిజంగా ఎలాంటి కపటం లేకుండా, మా మనసులో ఎలాంటి ఇది లేకుండా అందరితో ప్రేమగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా పెట్టుకోనివ్వండి. అది మాకే నష్టం ప్రభువా. కోపపడితే భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, మా ఫ్రెండ్స్ మీద, మా స్నేహితుల మీద, మా చుట్టాల మీద, అది మాకే నష్టం ప్రభువా. ఈ వాక్యం స్పష్టంగా రాయబడ్డది. మేము అలా చేస్తే కనికరం లేని తీర్పు ఉంటుందంట మాకు. అప్పుడు నువ్వు కనికరం చూపించవు. మేము ఎంత బతుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత మొర పెట్టినా నువ్వు అప్పుడు వదలవు ప్రభావ. కనికరం ఉండదు. అందుకే మేము చనిపోకముందే బ్రతికున్నప్పుడే మా మనసును మంచిగా మార్చుకొని, కోపం మార్చుకొని, అయినంత వరకు అందరితో ప్రేమగా, సమాధానం, ఎలాంటి మన కల్మషం లేకుండా అందరితో ప్రేమగా లేకుండా నాకు మా అందరికి ఇవ్వండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ రేపు నీ రాజ్యంలో ప్రవేశించాలి. మా కుటుంబస్తులందరూ ప్రవేశించాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన నీ రాజ్యంలో ఎవరిని అర్థానికి ఎదగదు ప్రభుత్వం. ప్రతి మానవుడు నేను తెలుసుకొని నీ రాజ్యంలో ప్రవేశించాలి. ఇంతమంది ఉన్నారు ప్రభు మా ప్రపంచంలో, తప్పకుండా వాళ్ళందరికీ నువ్వు పరలోకాన్ని సిద్ధపరిచావు. యు హావ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్. పరలోకంలో చాలా స్థలం ఉంటుంది. వాళ్ళు నీ తప్పు తిరగాలి. ప్రతి ఒక్కరు నేను నమ్ముకోవాలి. అందరినీ మార్గంలో నడవాలి. సాయం చేయండి. ఇదిగో బిడ్డలందరూ మీరు ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు దీవించండి. మరి ముఖ్యంగా మా మధ్యకు ఆయన వచ్చిన మొదటిసారి వచ్చిన దేవదన వాళ్ళ ఓనర్ అమ్మగారిని బట్టి మీ పొందనాలు, రాజేశ్వరి గారిని, ఆమె నాగరాజ్ గారిని దీవించండి. ఆరోగ్య ఆయుష్ను ఇవ్వండి. భార్య భర్తలు ఎప్పుడు ఆరోగ్యం ఉండాలి ప్రభావం, ఎప్పుడు సంతోషం ఉండాలి ప్రభావం. వాళ్ళ బాబు, వాళ్ళ యొక్క కోడలు, వాళ్ళ కూతురు, అల్లుడు వాళ్ళందరూ ఆశీర్వదించబడాలా. వాళ్ళ కుటుంబం వర్ధిల్లాలి. వాళ్ళ నేను సంతానం కలగాలి. ఆనందంగా, సంతోషం ఉండాలి ప్రభావం. మా మధ్యకి నడిపించిన మెరిషా, ఆమెను బట్టి మీకు వందనాలు. ఆమె తల్లిదండ్రులను, వాళ్ళ ఇద్దరు సహోదరులను దీవించండి. వాళ్ళు చక్కగా మీరు ఎదిగే భాగ్యం ఇవ్వండి. తల్లిదండ్రులు నీ కొరకు జీవించాలి. వాళ్ళ విశ్వాసం తిరిగి పరలోక రాజ్యం చేరడం. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి కానీ నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించాలి. మా పిల్లలందరినీ ఆశీర్వదించాలి. ఎవరెవరికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరినీ దీవించాలి. ఎవరెవరికి ఉద్యోగాలు రావాలో కావాలో వాళ్ళకి ఉచితమైన మంచి ఉద్యోగాలు దయచేయండి. ఎవరెవరికి మ్యారేజెస్ కావాలో ఆ సమయంలో మ్యారేజ్ అయ్యే దయచేయండి ప్రభువా.
ఎవరెవరైతే ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా మీరు సాయం చేయండి ప్రభు. ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభు వాళ్ళందరినీ మీరు ముట్టండి మా సంఘంలో. ఎవరెవరికి ఇంకా ఆత్మీయ ఎరగట్లేదో వాళ్ళందరూ ఆత్మీయ వాళ్ళకి ఆసక్తిని ఇవ్వండి ప్రభు. నీ పట్ల ఆ భక్తిని ఇవ్వండి ప్రభు. మా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ మా జాబ్ లో మేము ఇన్వాల్వ్ అవుతూ నీకు ఇవ్వాల్సిన సమయం మేము ఇచ్చే కృపను మా అందరికి ఇవ్వండి ప్రభు. మా సంఘం గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ దీవించండి. ఇంకా కొంతమంది రాలేకపోయారు, వారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి. కొత్త వాళ్ళు వచ్చి నేను విశ్వాసంలో బలపడలేదు ఈ రాజ్యంలో ప్రవేశించాను. ఉన్న వాళ్ళంతా స్థిరంగా ఉండాలి. వెళ్ళిపోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి రావాలి. మేము పిలువబడ్డ వాళ్ళ గుంపులో ఉండకూడదు, ఏర్పరచుకోబడ్డ వారి గుంపులో ఉండాలి. యేసుప్రభువుకి అనేకులు, పిలువబడ్డ వారు అనేకులు, కానీ ఏర్పరచుకోబడ్డ వారు కొద్దిమంది. అయ్యా కొద్దిమంది గుంపులో మేము ఉండాలి ప్రభువా. ప్లీజ్ నాయన సాయం. మా మందిరం మాకంటే ఒక మందిరం, ఒక చిన్న బిల్డింగ్ తీర్చితమైంది మాకు దయచేయండి. నేను కొన్ని ఉన్నాయి సంఘంలో ప్రభు, ఇది మీ పని ప్రభు. సాయం చేయండి. స్థలం ఇవ్వండి ప్రభు. ఒక రెడీమేడ్ బిల్డింగ్ తీర్చితమైతే ఇవ్వండి ప్రభు. మేమందరం గ్యాదర్ అయింది ఆరాధించుకుంటే కృప దయచేయండి. తిరిగి అందరూ వెళ్తులుగా ఆదివారం జరిగే ఆరాధన మేమందరం ఆయన వచ్చి ఆరాధించి స్తుతించి నిలబడుతున్నట్టు మాకు సాయం చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు పేరుగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడైనను కాక. ఆమేన్. మేమందరం ఏకీభవిస్తున్నాం. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. God bless you. అందరికీ ప్రైజ్ ది లార్డ్. We have little snacks. ఒక్క 2 నిమిషాలు